నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ అనిల్. ఈరోజు గణపతి నిమజ్జన వేడుకలు అంగరంగం అయిపోయి కన్నుల పండుగ జన సందోహం నడగా గణపతి నిమజ్జన ఉత్సవాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ మీద ఉన్నాము. ఈ రోజు వేలాది విగ్రహాలన్నీ కూడా ఈ ట్యాంక్ బండ్ నిమజ్జనం అవుతున్నాయి. అయితే ఈ రోజు మనం ఒక వినూత్నమైనటువంటి ఒక ఆలోచన చేయడం కొంతమంది అయితే గతంలో ఎప్పుడైతే మనం గణపతి నిమజ్జన ఉత్సవాలు మన చిన్నతనంలో చూసినప్పుడు అప్పుడు ఎడ్ల బండి పైన ఊరేగింపుగా వెళ్ళేవాళ్ళు. తర్వాత టెక్నాలజీ పెరిగినప్పుడు అందరూ ట్రాక్టర్ పైన అటు లారీ పైన వెళ్తుండేవాళ్ళు. అయితే మనం ప్రస్తుతం మహానగరంలో ఉన్నాం. ఇంత పెద్ద మహానగరంలోనూ ఎడ్ల బండి పైన గణపతి నిమజ్జన ఉత్సవానికి తీసుకువస్తున్నారు. అసలు ఎందుకు వీళ్ళకి ఐడియా వచ్చిందో మాట్లాడదాం. నమస్తే, ఎక్కడ మీది? అసలు మాది అంబర్పేట అన్న, కాద్రిబాగ్ నుండి వచ్చాము. మహానగరంలో టెక్నాలజీ పెరిగింది, గ్రామాల్లో కూడా అందరూ ట్రాక్టర్లో లారీలో నిమజ్జనానికి వెళ్తున్నారు గణపతిని. మీరు ఇంత పెద్ద మహానగరంలో ఎడ్ల బండి పైన ఎందుకు తీసుకురావడం జరిగింది? సో పూర్వము అందరూ ఎడ్ల బండిలో తీసుకొచ్చేవాళ్ళు నిమజ్జనంకి. సో ఇప్పుడు ఏమైనాయి అంటే పెద్ద పెద్ద క్రెయిన్లు, డీసీఎంలు ఇవే అయిపోయినాయి, డీజేలు అవన్నీ అయిపోయినాయి, బ్యాండ్. సో మేము ఈ సనాతన ధర్మము గుర్తు చేయాలి అందరికీ. సో పురాతన కాలంలో ఎడ్ల బండిలో ఎలా తీసేవారు, సో అది గుర్తు చేయాలని ప్రత్యేక సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకొని మేము ఈ గణనాథుని ఈ నిమజ్జనంకి తీసుకొని వచ్చాము. ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తున్నారు? సో మేము దాదాపు 9 కిలోమీటర్ల నుండి ఇది ప్రయాణం అనేది సాగుతుందండి. సో దాదాపు మేము 11 రోజులు ఘనంగా పూజలు జరుపుకొని ఈ గణనాథుని నిమజ్జనంకి తీసుకొని వచ్చాము. ఇప్పుడు వాటితో పాటు మీరు కూడా అందరూ నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఇబ్బంది అనిపించిందా? సో ఇబ్బంది అనేది ఎక్కడ కలగలేదండి. సో చాలా సేఫ్టీ మెజర్స్ తోనే అందరం మా టీం అంతా అందరం కలిసి తీసుకొచ్చి వచ్చాం. అంటే ప్రతిసారి చేస్తారా? ఈసారి వినూత్నంగా చేద్దామని ఎవ్రీ టైం డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తాము. సో లాస్ట్ టైం మేము భద్రాచలం పర్ణశాల రాముడి గెటప్ లో వినాయకుడిని నెలకొన్నాము. సో దానికి భిన్నంగా మేము హనుమంతుడిని ఆ రాముల వారిని రూపంలో ఉన్న వినాయకుడిని దానిపైన పెట్టి తీసుకొని వచ్చాము. సో ఈ ఇయర్ ఏంటంటే ముందు శివుడు శివుడు వాళ్ళ కొడుకుని నిమజ్జనానికి అంటే అమ్మఒడిలోకి తీసుకెళ్తున్న కాన్సెప్ట్ ని మేము ఎంచుకొని ఈ ప్రయాణం అనేది స్టార్ట్ అయ్యాం. అంటే ఎంటైర్ హైదరాబాద్ లో మీరు ఎక్కడ వస్తున్నారో డిఫరెంట్ గా అందరు మిమ్మల్ని వస్తున్నారు. రెస్పాన్స్ ఎట్లా ఉంది? రెస్పాన్స్ అనేది చాలా బాగుండే అండి. మేము అనుకున్న దానికన్నా చాలా ఘనంగా రెస్పాన్స్ అనేది బాగుండే. సో ప్రతి ఒక్కరికి మళ్ళీ మన పాతకాలంలో ఎలా ఎడ్ల బండిలో తీసేవారో అది గుర్తు చేసాము అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అంటే మీకు చేసిన టైంలో ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా? ఇబ్బందులు అనేవి మాకు తెలుసు. ఆ ఇబ్బందులకి భిన్నంగా మేము సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాము. సో ఈ ఎడ్లని ఒక 10 to 12 మెంబర్స్ అనే మా టీం ఉంది. ఆ టీం అందరితో మేము ప్రతి ఒక్కరిని జరుపుకుంటూ ముందుకు సాగాము. ఏం చెప్తారు ఈ సందర్భంగా అందరికి? సో మన హిందూ బంధువులకి ఒకటే మేము చెప్పదలుచుకునేది, సో ఈ డీజేలు, ఈ బ్యాండ్లు, ఈ తాగడం ఇవన్నీ పక్కకు పెట్టి మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. వీడు వేలెత్తి చూపిస్తున్నారు మన సనాతన ధర్మంని. సో మనం ఏంటంటే ఇట్లాంటి కాన్సెప్ట్స్ అందరూ చేస్తే బాగుంటది అనేది ఒక చిన్న థాట్. మేము ఇది ఉపయోగించాము. మనం ఎంత ఎదిగినా మన మూలాలు మనం మర్చిపోవద్దు. అది తెలియజేయడానికే ముఖ్యంగా మేము ఈ టీమ్ తోటి వచ్చినాము. అందరూ దీన్ని చూసి స్ఫూర్తి పొంది నెక్స్ట్ టైం ఇట్లా చేస్తారని ఆశిస్తున్నాం. ఒక్కరు మార్పు చెందుతారు అనేది మా చిన్న థాట్. సో మన సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా కూడా గతంలో ఏ విధంగా అయితే మనం ఆచారంలో పాటుగా ఏదైతే ఎడ్ల బండి పైన మనం ఊరేగింపుగా వెళ్ళవాళ్ళమో అదే తరహాలో మేము ఇంత పెద్ద నగరం అయినప్పుడు కూడా మేము ఎడ్ల బండి పైన ఊరేగింపు తీసుకురావడం జరిగింది. దీనివల్ల మన ఆచారాలను, సంప్రదాయాలను పాటు మన మూలాలు మర్చిపోదన్నట్టుగా ఇక్కడ యువత చెప్తున్న పరిస్థితి ఏర్పడేది. కెమెరా పర్సన్ సాయితో అనిల్, విశ్వం టీవీ, ట్యాంక్ బండ్ నుండి.